గత వీడియోలో మనం చూసినట్లుగా శ్రీనివాసస్వామి పద్మావతీదేవి వివాహానికి గోత్రాలు నక్షత్రాలు గురించి చర్చ జరిగింది. అప్పుడు మహర్షులలో గొప్పవాడైన సుఖమహర్షి వకులాదేవిని చూసి ఇలా అడిగాడు. అమ్మా, శ్రీనివాసుని గోత్రమేమిటి? ఆయన నక్షత్రమేమిటి? అప్పుడు వకులాదేవి ఇలా చెప్పింది. శ్రీనివాసుని గోత్రం వాసిష్ఠ గోత్రం. ఆయన నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఇది విన్న సుఖమహర్షి చాలా సంతోషించాడు. ఆ తరువాత ఆకాశరాజును చూసి ఇలా అన్నాడు. రాజా, వరుని వివరాలు తెలిశాయి. ఇప్పుడు నీవు నీ కుటుంబంతో ఆలోచించి పద్మావతిని శ్రీనివాసునికి కన్యాదానం చెయ్యు. అప్పుడు ఆకాశరాజు ఆనందంగా ఈ దివ్య వివాహానికి ఒప్పుకున్నాడు. ఆ తరువాత జరిగిన విషయం ఇంకా ఆసక్తికరంగా మారింది. సుఖమహర్షి ఆకాశరాజును చూసి ఇలా అన్నాడు. రాజా, విష్ణుస్వరూపుడైన శ్రీనివాసునికి వివాహమంగళ శుభలేఖను పంపించాలి. అప్పుడు ఆకాశరాజు వినయంగా ఇలా అన్నాడు. స్వామీ, అంతటి గొప్ప దైవస్వరూపుడైన శ్రీనివాసునికి నాలాంటి మానవుడు శుభలేఖ ఎలా వ్రాయగలను? అప్పుడు సుఖమహర్షి నవ్వుతూ ఆ శుభలేఖను తానే చెప్పాడు. ఆకాశరాజు సుఖమహర్షి చెప్పినట్లుగా ఆ శుభలేఖను వ్రాశాడు. కాని ఆ శుభలేఖలో ఏమి వ్రాశారు? అది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. గోవిందా గోవిందా.